మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకొని బంగారు చెవి కమ్మలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. మే 30న రాజమ్మ అనే మహిళను ఆరేగూడెం వద్ద దింపుతామని చెప్పి బస్వాపూర్ శివారులోని చెరువుకట్ట ప్రాంతానికి తీసుకెళ్లిన ఇద్దరు నిందితులు కత్తితో బెదిరించి ఆమె చెవి కమ్మలను లాక్కొని పరారయ్యారు. ఈ కేసులో నిందితులు మద్దూరు శ్రీకాంత్, ఎండి శైలానీలను శుక్రవారం తూఫ్రాన్ నర్సాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకోగా దోచుకున్న బంగారు చెవు కమ్మలను కొత్తూరులోని ఓ జ్యువెలరీ దుకాణం నుంచి రికవరీ చేశారు. కేసును ఛేదించిన తూఫ్రాన్ సిఐ ఆశయం వెంకటరాజగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ జ్యోతి సిబ్బందిని తూఫ్రాన్ డీఎస్పీ నరేంద్రగౌడ్ అభినందించి రివార్డులు అందజేస్తామని తెలిపారు. గత నెల 30వ తారీఖు రోజున వెల్దుర్తి గ్రామంలో మండల కేంద్రంలో రామేపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రాజమ్మ అనే వృద్ధురాలు అక్కడ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్లో ఉండగా ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఆమెను ఆరేగూడెం తీసుకెళ్తామని చెప్పేసి ఆరేగూడెం తీసుకెళ్తామని చెప్పేసి ఆటోలో ఎక్కించుకొని ఆమెని బస్వాపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్ళి రోడ్డు పక్కనకి తీసుకెళ్ళి ఆమె దగ్గర నుంచి బంగారు చెవికమ్మలు బలవంతంగా లాక్కెళ్ళడం జరిగింది. కత్తి చూపు మీద నుంచి లాక్కెళ్ళడం జరిగింది. అటు విషయంలో కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. ఆ దర్యాప్తులో భాగంగా మాకున్న కొన్ని క్లూస్, టెక్నికల్ క్లూస్, అదేవిధంగా కొన్ని బేసిక్ పోలీసుల ద్వారా వచ్చిన కొన్ని క్లూస్ని బట్టి ఈరోజు నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నిందితులిద్దరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మద్దూరు శ్రీకాంత్, అదేవిధంగా ఎండి శైలాని, వీళ్ళిద్దరిని కూడా తూప్రాన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించిన ఆటో, అదేవిధంగా ఆ వృద్ధురాల దగ్గర నుంచి దొంగలించినటువంటి బంగారు చెవికమ్మలు సుమారుగా 2.5 గ్రాముల చెవికమ్మలు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వాళ్ళిద్దరిని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. P.N. Reddy High School, recognized by Government of Telangana, Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.